గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనము పూరీకి బేసన్ కర్రీ చేస్తున్నామండి. బేసన్ ఒక 2 స్పూన్స్ ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి, మొత్తము స్మెల్ పోయే వరకు. ఓకేనండి. మనము ఒక టమాటో, బీన్స్, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, బంగాళదుంప, క్యారెట్ ఇవన్నీ వేస్తున్నామండి. వెజిటేబుల్స్ వేసి పిండి కర్రీ అండి. వెజిటేబుల్ పిండి కర్రీ, బేసన్ కర్రీ అంటారు కదా, అది పూరీకి. ఎందుకంటే మామూలుగా కర్రీలో ఇప్పుడు అన్నీ వస్తేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఒత్తి పిండి అంటే బాగుండదు కదండి, అందుకనే ఇప్పుడు దీన్ని మనం వాటర్లో వేసి కలిపి పెట్టుకుందాము. కర్రీకి పిండి ఏంపి వాటర్లో కలిపి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులో కుక్కర్ పెట్టాం కదా, ఇందులో మనము జీలకర్ర, ఆవాలు, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారండి. ఇది నా స్టైల్ అండి, నేను ఇట్లనే చేసుకుంటాను ఎప్పుడైనా. ఇప్పుడు ఇందులో మనం అన్ని వెజిటేబుల్స్ వేసాం, ఫ్రై అవ్వాలి కదా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్, బీన్స్, అలాగే బంగాళదుంప అన్నీ వేసి ఫ్రై చేద్దాం ఒక 5 to 10 minutes. ఇందులోకి మనము పసుపు తగినంత, ఉప్పు తగినంత, అలాగే ఇందాక మనము ఒక టమాటోని కట్ చేసి పెట్టాం కదండి, అది వేసుకుందాము. టమాటో ఇది కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామండి. కొంచెం ఫ్రై చేద్దాం వీటిని, ఇంకా స్మెల్ పోయే వరకు. ఇప్పుడు ఇందులో అన్ని వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయ్యాయి కదండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, కొంచెం వేస్తున్నాను. అలాగే కారం కూడా కొంచెం, ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తాం కదా ఆల్రెడీ, కొంచెం కారం వేసి ఒక 2 minutes అయ్యాక వాటర్. ఇప్పుడు ఇందులో మనము వాటర్ వేద్దాము. వాటర్ వేసి ఇప్పుడు దీన్ని 2 విజిల్స్ పెడతానండి. లిడ్ క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేద్దాం. ఓకేనండి. వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయండి, మనం విజిల్ పెట్టాం కదా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఇందాక వేయించిన శనగపిండి ఉంది కదా, వాటిలో వాటర్ వేసి పెట్టుకున్నాము. వాటర్ వేసిద్దాము ఇందులో. ఉత్తి పిండి కర్రీ పిండియే ఉండకుండా వెజిటేబుల్స్ ఉంటే ఇంట్రెస్టింగ్గా తింటారు కదా, అందుకని. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు ఉడికింగానే కొంచెం ధనియాల పొడి వేసి ఆఫ్ చేస్తాం. ఒక 2 minutes ఉడకనిద్దాం పిండిని. లాస్ట్ ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేయాలండి. నా దగ్గర కొత్తిమీర ఇప్పుడు లేదండి, అందుకని కొంచెం ధనియాల పౌడర్ వేస్తున్నాను, ఇంకేమీ వేయట్లేదు. ఇంకా కొంచెం లిక్విడ్ ఇలానే ఉంచాలి, ఎందుకంటే మళ్ళీ మనం ఆఫ్ చేశాక గట్టిగా అయిపోతుంది కాబట్టి లిక్విడ్ ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలండి. తినే ముందే చేసుకోవాలి కర్రీ. తినే ముందు చేసుకుంటే అప్పుడు మంచి లిక్విడ్ ఉంటుంది. అదే మనం ముందు ఎప్పుడో చేసి పెట్టేస్తే గట్టిగా అవుతుంది. ఇది పూరీకే కాదండి, దోశకు కూడా చేసుకోవచ్చు. నేనైతే పూరీకి, దోశకు రెండింటికి చేస్తానండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకేనా అండి. స్టవ్ ఆఫ్ చేసిన కర్రీ అయితే రెడీ అయింది. బాయ్.